క్రీస్తు యేసునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయమందు మనము ఇలాగున కలిసి సహవాసం చేయుటకు, వాక్య ధ్యానం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించిన సదవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవును నిత్య నివాసి, నిరంతర స్తోత్రార్హుడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ పాద సన్నిధికి మమ్మను నడిపించి మేము మేలు పొందగలిగినట్లుగా, క్షేమం పొందగలిగినట్లుగా మీరు మమ్మను నడిపిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ దినమందు కూడా మమ్మల్ని కనికరించండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా సహాయం చేయండి. దేని వలనైనను సరే మేము మేలు పొందినట్లుగా కృప చూపించండి. వినుచిన వారందరినీ దర్శించండి, అంతరాయం నుంచి దూరపరచండి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి అనే ఒక కీర్తనను పాడుకుందాం. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులు కానక తిరిగితిని, కన్నులు కానక తిరిగితిని. మంటిని నేనని మరచితిని, మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితి. ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెల్చి, ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదెల్చి. దాసుని రూపము ధరించి, దాసుని రూపము ధరించి, నా పాపములను భరించి, నా పాపములను భరించి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి.
నీ మందిరముగా కట్టితివి, నీ మందిరముగా కట్టితివి, నీ కుమారునిగా నిలబెట్టితివి, నీ కుమారునిగా నిలబెట్టితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. ఆరాధింతును ఆశ్రయుడా, ఆత్మతోడా సత్యముతోడా. ఆరాధింతును ఆశ్రయుడా, ఆత్మతోడా సత్యముతోడా. స్తోత్రించెద నిన్ను స్తోత్రార్హుడా, స్తోత్రించెద నిన్ను స్తోత్రార్హుడా. అద్వితీయుడా నా ప్రభువా, అద్వితీయుడా నా ప్రభువా. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. దేవుని వాక్యములో నుండి ఈ సమయమునందు మనము యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాటను మనము చదువుకుందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచు గడ్డలుండుట వలన, హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడెను. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. యోబును గూర్చి దేవుడు ఏమన్నాడో ఆ సంగతులను దేవుని వాక్యం నుండి మనం విన్నాం. యోబును గూర్చి దేవుని సాక్ష్యం, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు అని దేవుడే యోబును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా యోబు దేవుని గూర్చి పలికాడు. ఆయన నా విమోచకుడు, నా సజీవుడు. ఆయన నన్ను ఎంత నలిపినా, ఆయన నన్ను ఎంత శ్రమ పెట్టినా నేను మాత్రం ఆయనను విడిచిపెట్టను అని యోబు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదేమైతేనేమి యోబు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తదుపరి యోబు స్నేహితులను గూర్చి విన్నాం. యోబు స్నేహితులు యోబును గూర్చి మాట్లాడారు. మంచోడివే కానీ మనుషులకు తెలియకుండా రహస్యంగా ఏం పాపం చేశావో, అందుకే ఇంత ఘోరమైన శిక్ష నీ మీదకు వచ్చింది. సంపదను పోగొట్టుకున్నావు, సంతానాన్ని పోగొట్టుకున్నావు, ఆస్తిని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇంత ఘోర విపత్తు నీతిమంతులకు జరగదు కదా, దేవుడు అన్యాయస్తుడు కాడు కదా అని మాట్లాడారు. కాబట్టి నువ్వే ఏదో తప్పిదం చేసావు,
దేవుని వైపు ఏ తప్పిదం ఉండదు. నువ్వే పాపం చేశావు, నువ్వే తప్పిదం చేశావు, నువ్వు అన్యాయం చేశావు అని తమకు తెలియని సంగతులను గూర్చి ఊహించి అతని మీద నిందలు మోపడం ప్రారంభం చేశారు. వాటన్నిటికీ యోబు కౌంటర్ ఇచ్చినాడు. కనుక యోబు స్నేహితులు లోకరీత్యా మాట్లాడిన వారే కానీ దైవ సంగతులను ఎరిగి మాట్లాడిన వారు మాత్రం కాదు. యోబు స్నేహితులు భక్తికి ఒకవైపున ఉన్న సంగతిని గురించి మాత్రమే చెప్పారు కానీ భక్తికి రెండవ వైపున ఉన్న సంగతిని గురించి మాత్రం వారు చెప్పలేకపోయారు. ఎంతసేపున దేవుడు భక్తులను ఆశీర్వదిస్తాడు, విశ్వాసులను దీవిస్తాడు, మనకు కావలసినవన్నీ ఇస్తాడు, మనకు అన్నీ దయచేస్తాడు అనేటువంటి ఈ భావనను మాత్రమే హైలైట్ చేసినారు కానీ ఆయన కోసం శ్రమను అనుభవించాల్సి రావచ్చుననే సంగతిని వారు మర్చిపోయారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను నేను మీ కొరకు గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది, విశ్వాసికి పరీక్ష కలుగుతుంది. పరీక్ష లేని స్టూడెంట్ భూమి మీద ఎవరు లేరు. రాణించాలి అంటే అది ఏ విద్య అయినా కానీ అందులో పరీక్ష అవసరమే. విశ్వాసికి పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష. మీరు శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి అని అన్నాడు. ఈ సంగతులను వారు మరచిపోయారు, నేటి వారు కూడా మర్చిపోయారు. యోబు ఆ సంగతులన్నిటికీ జవాబును అనుగ్రహించాడు. ఆఖరున దేవుడు వారి మాటలను నిరసించాడు. ఎలీఫజుతో మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు వలె యుక్తంగా నువ్వు మాట్లాడలేదు, కాబట్టి అతని దగ్గరికి వెళ్ళండి, బలి అర్పించండి అని అన్నాడు. దేవుడు యోబును జ్ఞాపకం చేసుకొని అతని స్నేహితులను అంగీకరించాడు. రైట్. ఈ సమయమందు యోబు తన స్నేహితులను గూర్చి ఏం మాట్లాడాడు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక చదివాం, నా స్నేహితులు ఎండిన వాగువలే అయ్యారు అన్నాడు. అతని స్నేహితుల యొక్క స్నేహాన్ని ఏమాత్రం కూడా శంకించడానికి వీల్లేదండి. ఎందుకంటే వారు చాలా దూరం ప్రయాణం చేసి తమ స్నేహితుని దగ్గరికి వచ్చారు. అతనికి కలిగిన ఆపదను గూర్చి విన్నారు, మాట్లాడుకున్నారు, ప్రయాణం చేశారు. ప్రయాణంలో కలిగే ఆపదలకు సహా వారు వెరవలేదు. తమ మనసంతా తమ స్నేహితుని మీద ఉంచారు. కాబట్టి శ్రమ తీసుకొని వారు సమయం తీసుకొని బయలుదేరి వచ్చారు. తమ కుటుంబములను విడిచిపెట్టి తమ స్నేహితుణ్ణి ఆదరించడానికని బయలుదేరి వచ్చారు. సాధారణంగా మనము వినిన సంగతి కంటే చూచిన సంగతే కదా మన మనస్సులో నిలిచిపోయేది. అట్లాగే యోబు స్నేహితులు అతన్ని గూర్చి విని ఉండవచ్చు, అతనికి కలిగిన శ్రమను గూర్చి విని ఉండవచ్చు, కానీ వచ్చి చూడగా వారు వినిన దానికంటే భయంకరంగా కనిపిస్తుంది పరిస్థితి. ఏమీ ఆలోచించలేకపోయారు, మాట్లాడలేకపోయారు, యోబును పోల్చుకోలేకపోయారు. అంతకుముందు ధనవంతుడైన యోబును చూశారు, ఇప్పుడు ఓ దరిద్రుడైన యోబును చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఒక వెలుగు వెలిగిన యోబును చూశారు, ఇప్పుడు ఆ వెలుగంతా ఆరిపోయిన యోబును చూస్తూ ఉన్నారు. అంతకుముందు యజమానుడైన యోబును చూశారు, ఇప్పుడు బికారైన యోబును చూస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రజల చేత ఘనపరచబడిన యోబును చూశారు, ఇప్పుడు ప్రజల చేత తిరస్కరించబడుతున్న యోబును చూశారు. అతని చుట్టూ అంతకుముందు మంది మార్బలాన్ని చూసి ఉన్నారు,
ఇప్పుడు ఒంటరైన యోబును చూస్తూ ఉన్నాడు. అతడు మాట చెప్పగానే పనికి పలికి ఎంతోమంది ఆ దినాన చూశారు. వీళ్ళు ఇప్పుడు నిస్సహాయుడైన యోబును చూస్తూ ఉన్నారు. పోల్చుకోలేక ఆ యోబేనా ఈ యోబు అన్నట్లుగా పోల్చుకోలేక దూరంగా నిలబడ్డారు, ఖిన్నులయ్యారు, మౌనంగా ఉన్నారు. 7 రోజుల వరకు వారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వారు మాట్లాడడం ప్రారంభం చేశారు. ఈ మాటలు అర్థమవుతున్నాయి కదూ. వారు నిజంగా అతని స్నేహితులే, అతని క్షేమమును వారు కాంక్షించిన వారే, అతని పక్షంగా వారు వచ్చిన వారే అనే సంగతిని మనము ఎరుగుదుము. ఈ విధమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి స్నేహితులు ఆ తర్వాత వారు వచ్చి చేసినటువంటి పని ఏమిటి అని అనగా యోబును విమర్శించడం ప్రారంభం చేశారు. యోబును విమర్శించడం ప్రారంభం చేసి ఒక రకంగా చెప్పాలంటే విమర్శలో పీక్ స్థాయికి, ఉచ్చ స్థాయికి వెళ్ళిపోయారన్నమాట. అతన్ని గూర్చి ఒక నేరస్తునిగా, ద్రోహిగా మాట్లాడడం ప్రారంభం చేశారు. వాటన్నిటికీ యోబు జవాబిచ్చాడు. ఇప్పుడు తాను ఆ స్నేహితులను గూర్చి ఏమన్నాడో ఆ మాటను చదివాం. నా స్నేహితులు ఎండిన వాగు వంటి వారు అయ్యారు అన్నాడు. ఎండిన వాగు ఏం ఉపయోగంగా ఉంటుంది? నీళ్లు ఉన్న వాగు అయితే తాగటానికి పనికొస్తుంది, అట్లాగే పంటలకు పనికొస్తుంది. నీళ్లు లేని వాగు ఎందుకు పనికిరాదు? నిష్ప్రయోజనం. అది ఒక భూమి అయితే అందులో ఏదైనా పంట వేయచ్చు, అది వాగు కాబట్టి పంట కూడా పండదు. గనుక నా స్నేహితులు ఇంతకుముందు వాగు వలె ప్రవహించారు, కానీ ఇప్పుడు మాత్రం వారు ఎండిపోయిన వాళ్లతో సమానంగా కనిపిస్తున్నారు అని అన్నాడు. ఇంతకుముందు యోబు స్నేహితులు యోబును భౌతికంగా గొప్ప స్థితిలో చూడగలిగారు. అట్లాగే ఇంతకుముందు యోబు తన స్నేహితులను ఆత్మీయంగా గొప్ప స్థితిలో చూడగలిగాడు. ఇప్పుడు యోబు స్నేహితులు యోబును భౌతికంగా దరిద్రంగా చూడగలుగుతున్నారు. ఇప్పుడు యోబు తన స్నేహితులను ఆధ్యాత్మికంగా దరిద్రంగా చూడగలుగుతున్నాడు. అవగాహన లేని వానిగా చూడగలుగుతూ ఉన్నాడు. అంటే వాళ్లకు ఏమాత్రం భక్తిని గూర్చిన సంపూర్ణ అవగాహన లేని వారుగా యోబు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. దరిద్రులు ఎండిన వాగుతో సమానం. అంటే భావదారిద్ర్యం అంటారు. ఎండిన వాగుతో సమానం, నిష్ప్రయోజనం. వాగే, ఎండిపోయిన దాన్ని వాగే అని అంటారు. ఎండిపోయిన కూడా దాన్ని వాగే అంటారు, కానీ నిష్ప్రయోజనమైన వాగు. నా స్నేహితులు పారుచున్న వాగు కాదు, నా స్నేహితులు ఎండిపోయిన వాగుతో సమానంగా కనిపిస్తున్నారు అని అంటూ ఉన్నాడు. ఆయన ఒక వండర్ఫుల్ మాట చెప్పాడండి, అద్భుతమైన మాట పలికాడు. అది 14వ వచనం. కృంగిపోయినవాడు పొగరబట్టినోడు కాదు, కృంగిపోయినవాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. ఎంత మంచి మాట. కారణం ఏదైనా సరే, తన జీవితంలో కలిగిన అవమానాన్ని బట్టి కానీ, ఆపదలను బట్టి కానీ, దారిద్ర్యమును బట్టి కానీ, ఒక పాపమును మినహాయించి దేని నిమిత్తమైనా సరే కృంగిపోయి, ఆర్థిక విషయాల్లోనైనా సరే, అట్టివాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినా, తన ఆపదను బట్టి, తన కలిగిన దుస్థితిని బట్టి ఒకడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. స్నేహితుడైనటువంటి వాడు తన స్థితిగతులను బట్టి దేవుని యందు భయభక్తులు మానుకొనినా, స్నేహితుడు స్నేహితునిగానే తన స్నేహితుడిని ప్రేమించాలి కదా, దయ చూపాలి కదా. ఎంత అద్భుతమైన మాట పలికాడండి. దయకు మతం పనికిరాదు, దయకు భక్తి పనికిరాదు, దయకు భాష రంగు పనికిరాదు, దయకు వర్ణం వర్గం ఇవంటూ ఏమీ లేవు. దయ చూపడం అన్నటువంటిది దేవుడి లక్షణం.
దేవుడు మనస్సు కలిగిన వాడు దయ చూపుతాడు. అవతలి వాడి మతంతో సంబంధం లేదు. స్నేహితుడు దయచూపతగిన వాడు కదా. కానీ నా స్నేహితుడు మాత్రం ఎండిన వాగుతో సమానమయ్యారు. వాగు ఎవరినీ కాదనదు. పశువులకు, పక్షులకు, మనుషులకు అందరికీ నీటినిస్తుంది. ఆ నీటిని మళ్లించుకుంటే పొలాల్లోనికి వెళ్ళి పంటలు పండిస్తూ ఉంది. దాని వలన ఎంత ఆదరణ కలుగుతుంది. నా స్నేహితులు మాత్రం ఎండిన వాగుతో సమానమయ్యారు అని అన్నాడు. నిష్ప్రయోజకులయ్యారు. నా స్నేహితులు దేవుని బట్టి నా మీద దయ చూపకపోయినా కనీసం స్నేహాన్ని బట్టైనా దయ చూపాలి కదా అని అన్నారు. ప్రియులరా, యోబు ఎంత అత్యవసర స్థితిలో ఉన్నాడు కదా, డెస్పరేట్ కండిషన్. స్నేహితులు ఆదరించడానికి బదులుగా చీదరించడం ప్రారంభించారు. నా స్నేహితులు ఎండిన వాగు, నమ్మకూడని వారైరి. స్నేహితులు వస్తే సంతోషించాడు. నా బాధల్లో, అంటే నా సంతోషంలో మాత్రమే కాక నా బాధల్లో కూడా పాలు పంచుకుంటున్నారు అని అనుకున్నాడు అని అన్నాడు. మంచుగడ్డలు కరిగి నీరు పారి మాయమైపోవునట్లుగా నా స్నేహితులు అలాగున కనిపిస్తూ ఉన్నారు అని తన స్నేహితులను గురించి మాట్లాడాడు. మంచిది. ఈ ఒక్క చోటనే కాదు, చాలా చోట మాట్లాడాడు కాబట్టి ముందుకెళ్దాం. ప్రియులారా, ఈ సంగతిని గుర్తుంచుకుందాం. మనము జాలి చూపటానికి, మనము దయ చూపటానికి ఒక వ్యక్తి యొక్క మంచితనం కానీ, ఒక వ్యక్తి యొక్క చెడుతనం కానీ మనకు కారణం కాకూడదు. కేవలము దేవుడు మాత్రమే కారణం కావాలి. మతము కారణం కాకూడదు, దేవుడు మాత్రమే కారణం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో ఆ దేవలక్షణం కనిపించాలి, దయ చూపించటం. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ప్రాణమే పెట్టాడు ఆయన. కనుక స్నేహితులైన వారికి, ఇబ్బందిలో ఉన్నవారికి, పరిస్థితులు తిరగబడి దారిద్ర్యాన్ని అనుభవించే వారికి, ఆర్థిక దారిద్ర్యమైన, ఆరోగ్య దారిద్ర్యమైన, అసమానతల దారిద్ర్యమైన ఏదైనా కానివ్వండి, భక్తి కలిగిన వాడు వారికి దయచూపతగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున మనకు చేతనైతే వారి మీద దయచూపాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన ఇంకా వారితో ఇలాగన్నాడు, నేను 6వ వచనం, యోబు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, వారు వాటిని నమ్మినందుకు అవమానం పొందుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు లేనట్టుగా ఉన్నారు అంటే మాయము అనే మాటను ఉపయోగించాడు కదా. మీరు లేనట్టుగా ఉన్నారు. మిమ్మల్ని చూసి నేను ఇలాగ అనుకున్నాను, నా స్నేహితులు వచ్చారు కాబట్టి వారు నాకు తోడుగా ఉంటారేమో అని అనుకున్నాను. కానీ మీరు మాత్రం లేనట్టుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు లేకున్నా బాగుండేదిరా, మీరు వచ్చిన బాధను మరింత అధికం చేస్తున్నారు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. నేను ఆ మాటలని చదువుకుంటూ వెళ్తాను. మీరు ఆపదను చూసి భయపడుతున్నారు. ఏమైనా ఇమ్మని, దయచేయమని నేను మిమ్మల్ని అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని మిమ్మల్ని అడిగితినా? భగవాని చేతుల నుండి నన్ను విడిపింపుమని ఏమైనా అడిగితినా? బాధించువాని చేతుల నుండి నన్ను విమోచించుడని అడిగితినా? ఎందుకు నన్ను మాటల చేత మీరు బాధ పెడుతున్నారు? నేను ఏమడిగాను మిమ్మల్ని? ఎంత మంచివాడండి, ఎంత మంచి గుణము లక్షణం కలిగిన వాడండి. ఆపదలో ఏ స్నేహితుడైనా సహాయం చేయమని చేతులు చాపుతాడేమో. యోబు మాత్రం చేతులు చాపినవాడు కాడు.
సహాయము చేయమని అడిగినవాడు కాడు. ఆశ్చర్యం ఈ మాట. అంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన చెయ్యి చాపి అడగలేదు. అడగదగినటువంటి స్నేహితులే కానీ అడగలేదు. ఉపదేశం చేయండి బాబు, నాకు ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆస్తి కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది విమోచన కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది బహుమానం కాదు. నాకు ఏదైనా చెప్పగలిగితే కనుక ఉపదేశం చేయండి, నేను మౌననై ఉంటాను అంటున్నారే మీరు. ఏమో చేసినావు అంటున్నారు కదా. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయండి బాబు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి కదా, కాబట్టి ఆ మాటలు తెలియజేయండి. నన్ను గద్దిస్తూ ఉన్నారు, అది చేసి ఉంటావు, ఇది చేసి ఉంటావు. మీ గద్దింపు దేనికి ప్రయోజనం? అది ఎవరికి ఉపయోగం? మాటలను గద్దించుదామని మీరు అనుకుందరా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. ఇది యోబు తన స్నేహితులను గురించి మాట్లాడిన ఒక భాగం, ఒక మాట. మరొక సంగతిని గుర్తు చేస్తాను. యోబు తన స్నేహితులను గురించి మాట్లాడిన మాటలు. యోబు గ్రంథం 12వ అధ్యాయము మొదటి 5 వచనాలను చూద్దాం. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. లోకములో నిజముగా మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతి యథార్థత గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమని అనుకొందురు. ఎంత మాట అండి అది! దుర్దశ నొందిన వారిని తిరస్కరించటం, ఓ దరిద్రుని తిరస్కరించటం మామూలే, క్షేమమే అనుకుంటారట. క్షేమం గలవారు యుక్తమని అనుకుంటారట. అది సరిపోయిందిలే. దుర్దశ గలవారిని తిరస్కరించడం అది మామూలే, అది సరిపోయిందిలే అని అనుకుంటారట క్షేమం కలిగిన వారు. ఎంత బాధను అనుభవిస్తున్నాడు. మీరే నా జ్ఞానులు, మౌనంగా ఉంటే ఏమేమి మాట్లాడుతున్నారు? మీరా జ్ఞానులు? మీకంటే నాకేమైనా తక్కువ జ్ఞానం ఉందా? లేదే. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను, దేవునికి స్తోత్రం. అ వండర్ఫుల్ స్టేట్మెంట్. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. నీతి యథార్థత కలిగిన వాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. నీతి యథార్థత కలిగిన వాడు ప్రపంచానికి అపహాస్యాస్పదుడు. ఈ అపహాస్యం చేసేవాడేమైనా దేవుడికి మొక్కుతాడు. కానీ దుర్దశలో ఉన్నవాడిని మాత్రం తిరస్కరించటం, యథార్థవంతుని అపహాస్యం చేయటం, అబ్బో నీకే భక్తి ఉంది అని అనటం, ఇవి వారి నోటి నుంచి జాలువారే మాటలే. నిష్ప్రయోజనమైన మాటలు, ఉపయోగం లేని మాటలు. కాబట్టి వారికంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ తాను వారిని తిరస్కరించలేదు, కానీ వారి మాటలకు మాత్రం జవాబు చెప్పవలసి వచ్చింది. వారి సంగతి ఏమిటో తనకు తెలియదు, తన సంగతి చెబుతున్నాడు. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరాలు పొందిన నేను ఈ దినాన మీకు హాస్యాస్పదంగా ఉండవలసి వచ్చిందయ్యా. ఇవి అతని మాటలు. ప్రియులారా, సోదరులారా, స్నేహితుడు ఎండిన వాగు అని అన్నాడు. నా స్నేహితులు లేనివారు అని అన్నాడు. ఉన్నా లేనట్టే సమానం అన్నాడు. ఇప్పుడేమంటున్నానంటే నా స్నేహితులు అపహాస్యం చేయవారు అని అంటున్నాడు. ఆయన మాట్లాడిన మాట
మనం గుర్తుంచుకోవాలి. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట, హీనస్థితిలో దీనస్థితిలో ఉన్న వారిని తిరస్కరించటం క్షేమం గల వారికి యుక్తమట. వాళ్ళు అట్లా అనుకుంటారు. వాళ్ళనేంది పట్టించుకునేది, వాళ్ళనేంది పట్టించుకునేది, దరిద్రులను మనమేంది పట్టించుకునేది, లెక్కలేని వారిని మనమేంది పట్టించుకునేది అనే మాటలు వారికి ఉంటాయట. కానీ అది మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట మనం విన్నటువంటి మాట ఏమిటంటే, స్నేహితుడు సర్వశక్తుని యందు భయభక్తులు వీడినప్పటికీ కృంగిపోయినవాడు స్నేహితును వానికి దయ చూపాలనే మాటను విన్నాం. ఇప్పుడు కూడా నీ స్నేహితుడు దుర్దశ కలిగి ఉంటే, నీ స్నేహితునికి ఆపద కలిగితే అట్టి వాణ్ణి అపహాస్యం చేయటం ఎన్నటికీ కూడా యుక్తం కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, యోబు పాపమును బట్టి ఈ పరిస్థితిలోకి రాలేదు. తన విశ్వాసమునకు కలుగు పరీక్షను బట్టి, తాను శోధనలో ఓడిపోయినందుకు కాదు, తాను పరిశోధించబడుచు ఉన్నందుకు అతడు ఈ స్థితిలోనికి వచ్చాడు. అతనికి అర్థమైంది. ఏమర్థమైందంటే ఇదంతా నిష్ప్రయోజనమైన విషయమని. పైగా దేవుడు నన్ను శ్రమ పెట్టుచున్నాడు, నేను దేవుడి పందెం కోడిని అనే సంగతి అతనికి అర్థమైంది. అందుకే వీటన్నిటిని భరించుచు ఉన్నప్పటికీ దేవుని వలన కలిగే శ్రమనైనా భరించగలుగుతున్నాడు. కానీ మౌనంగా తను ఎదురుగా కూర్చొని తన స్నేహితులు మాట్లాడే మాటలను మాత్రం సహించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే వారు అజ్ఞానులు, వారికి సంగతిని తెలియజేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మొదటిగా తన స్నేహితులు ఎటువంటి వారంటే ఎండిన వాగుతో సమానం, నిష్ప్రయోజనం. రెండవది, తన స్నేహితులు తనను అపహాస్యం చేసేవాళ్ళుగా తయారయ్యారని, అది వారికి యుక్తమేనని వారు అనుకుంటున్నారని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత మనకు అర్థమైన సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి తన పాపమును బట్టి బాధపడుతూ ఉంటే, అతనిలో ఏమైనా పశ్చాత్తాపం కలిగితే పరామర్శించాల్సిందే, పలకరించాల్సిందే. అదే సమయంలో ఒక వ్యక్తి తన నీతిని బట్టి, యథార్థతను బట్టి అతడు బాధను అనుభవిస్తూ ఉంటే, అతని స్నేహితులైన వారు నిజంగా వారిని పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాతి మాటను 13వ అధ్యాయము యోబు గ్రంథం 4-5 వచనాలు. యోబు గ్రంథం 13:4-5. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు, మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. మీరందరూ పనికిమాలిన వైద్యులు అన్నారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. వైద్యులు వేరు, పనికిమాలిన వైద్యులు వేరు. కొందరు వైద్యులు మనం చూడగలుగుతున్నాం, ప్రాణం పోసే వైద్యులు. కొందరు వైద్యులు ప్రాణం తీసే వైద్యులు. వారికి డబ్బు ముఖ్యం అంతే, మనిషి ప్రాణం కాదు ముఖ్యం. మీరందరూ పనికిమాలిన వైద్యులు. బైబిల్ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో సువార్తలోనికి వెళితే, వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిన రక్తస్రావ రోగం కలిగిన సహోదరిని గురించి, స్త్రీని గురించి మనం చూడగలం. ఆమె వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, వైద్యుల చేత తిప్పలు పడిందా? వైద్యుల చేత ప్రయోజనం పొందాలి కానీ తిప్పలు పడిందా? తనకు కలిగినదంతయు వ్యయపరచుకొని, విచిత్రమైన మాట, వైద్యుల చేత తిప్పలు పడింది, తనకు కలిగినదంతా వ్యయపరుచుకుంది. డాక్టర్లు మొత్తం తిని పడేసినారు. తనకు కలిగినదంతా వ్యయపరుచుకొని ఏమీ మేలు పొందలేదు. ఆస్తి కరిగిపోయింది కానీ ఆరోగ్యం బాగా కాలేదు. పనికిమాలిన వైద్యులు. నా స్నేహితులారా, మీరు నన్ను బాగు చేయడానికి వచ్చిన వైద్యులు కాదు. మీరు నాకు ఓరడించే మాటలు చెప్పేవారు కాదు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. పనికిమాలిన వైద్యుడు ఆపరేషన్ చేస్తాడు కానీ పేషెంట్ను బతికించడు. పనికిమాలిన వైద్యుడు వైద్యం చేస్తాడు కానీ రోగికి క్షేమాన్ని కలిగించడు. మీరు కూడా అటువంటి వారే అని యోబు తన స్నేహితులను గురించి మాట్లాడుతున్నాడు. మీరు మౌనంగా ఉంటే మంచిది,
మీరు కేవలం అబద్ధములు కల్పించువారు. మీరు మాట్లాడుకుంటే జ్ఞానులను ఎంచబెడతారు, కనీసం మౌనంగానైనా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది. మూడవదిగా, మనము ఉంటే వైద్యులంగా ఉండాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, కానీ పనికి మాలిన వైద్యులుగా ఉండకూడదు. మన స్నేహితుల విషయమై వారు ప్రభువును విశ్వసించినా విశ్వసించకపోయినా మన స్నేహితుల విషయమై అవసరమైతే పనికి వచ్చే వైద్యులాగా, ప్రాణం పోసే వైద్యులాగా, బాగు చేసే వైద్యులాగా ఉండాల్సిందే, కానీ వారికి నష్టాన్ని కలిగించే వారుగా ఉండకూడదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. వారి మాటలను బట్టి యోబు యొక్క మనస్సు గాయపడింది. అందుచేత దాన్ని సహించడం కంటే మించి వారిని ఈ దశలో కూడా వారిని బాగు చేయాలని కోరుకుంటున్నాడు యోబు. వాళ్ళను వదిలిపెడితే వాళ్ళు నిజం అనుకుంటారు. అంచేత ఇప్పటికైనా సరే వాళ్ళను బాగు చేయాలి అనేటువంటి ఆ ఆలోచన, ఆ తాపత్రయం కలిగినటువంటి వాడు. 12వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు అన్నాడు. ఏం హెచ్చరిక మాటలు విన్నాం కదా. యోబు, నీవు సర్వశక్తియగు దేవుని యందు నీ మనస్సు నిలిపి, నీవు నీ దుర్మార్గతను నీ గుడారం నుండి కొట్టివేస్తే నీ నీతికి తగినట్టుగా దేవుడి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లు చేస్తాడు. నీ స్థితి మొదట కొంచెం కొన్న తుదకు మహాభివృద్ధి చెందుదువు. ఈ మాటలన్నీ మాట్లాడారు కదా. మీ హెచ్చరిక మాటలన్నీ ఒట్టి బూడిద వంటి మాటలు అన్నాడు. బూడిద ఎవరికి ఉపయోగపడుతుంది? బూడిద ఏమైనా తినడానికి పనికొస్తుందా? లేదు. బూడిద మాటలు మీ మాటలన్నీ, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మీ మాటలన్నీ, పనికిరావు, దండగమారిన మాటలు అని అన్నాడు. ఎవరిని? తన స్నేహితులను. వారు మాత్రం మేము జ్ఞానులం అని మాట్లాడుతున్నారు. మీ మాటలన్నీ కూడా గాలి మాటలు, బూడిద మాటలు అని యోబు మాట్లాడడం ప్రారంభం చేశాడు. మంచిది. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడవలసిన మాట మాట్లాడాడు. 16వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమన్నాడు? ఇట్టి మాటలు మీరు అనేకము మాట్లాడారు, నేను విని ఉన్నాను. ఇట్టి మాటలు అనేకము నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. మీరు బాధకు కర్తలు, ఆదరణకు కర్తలు కాదు అన్నాడు. ప్రియులారా, సోదరి సోదరులారా, స్నేహితుడు పనికి మాలిన వాడుగా ఉండకూడదు. పనికి మాలిన వైద్యునిగా అసలు ఉండకూడదు. స్నేహితుడు బాధకు కర్త కాకూడదు, ఆదరణకు కర్త కావాలి. స్నేహితుడు బాధకు కర్త కాకూడదు, ఆదరణకు కర్త కావాలి. ఏమర్థమవుతుంది మనకు ఈ సందర్భంగా? ఎస్, మనము మన స్నేహితులను ఆదరించవలేను. అయితే ఆదరించాలి, లేకపోతే మన చేతగానితనాన్నైనా చూపించాలి. కానీ మనము బాధను కలిగించకూడదని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఈ సంగతులను విందాం, ఈ సంగతులను ఆలోచన చేద్దాం, ఈ సంగతులను గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందామండి ప్రియులారా, సోదరి సోదరులారా. యోబు మాట్లాడుతూ, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా మీకేమి బాధ కలుగుచ్చు చేత నాకు ఉత్తరం ఇచ్చుతూ ఉన్నారు? బాధలో ఉన్నటువంటి నా బాధ మీకు అర్థమైతే అప్పుడు మీరు దానికి తగిన జవాబిస్తారు. నా స్థితిలో మీరు ఉండి వింటే అప్పుడు మీరు తప్పనిసరిగా జవాబిస్తారు. అట్లా కాదు కదా. మీరేం జవాబిస్తున్నారు అంటే, మీరు క్షేమకరమైన స్థితిలో ఉండి జవాబిస్తున్నారు. నా స్థానంలో మీరు ఉండి వింటే అప్పుడు సంగతి మీకు అర్థమవుతుంది. 20వ వచనంలో మాట్లాడుతూ, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు.
అక్కడ అపహాస్యాస్పదమైనటువంటి మాట ఉపయోగించాడు. ఇక్కడ ఎగతాళి చేయుచున్నారు. తన స్నేహితులకు తాను ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక న్యాయవంతుడు, యథార్థవంతుడు, తన మాటల్లో తన క్రియల్లో దేవుని చేతనే మెప్పు పొందినవాడు తన సహోదరులకు ఎగతాళి వంటి వాడయ్యాడా? ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాడా? వాస్తవమే. నీతిమంతుడైన లోతు తన అల్లుళ్లకు ఎగతాళి చేయువాని వలె కనిపించను. ఎగతాళి మనిషిగా కనిపించాడంట. ఈ ప్రపంచం చెడ్డది. దుష్టుడైనా తన్నేవాడికి భయపడుతుంది, కానీ నీతిమంతుని మాత్రం ఎగతాళి చేస్తుంది. యథార్థవంతుని మాత్రం ఎగతాళి చేస్తూ ఉంది. లోకం దుష్టుని యందు ఉన్నది అంతే. లోకమును ప్రేమించేవాడు దుష్టుని యందు ఉన్నాడు. కానీ దేవుని గూర్చి సంగతిని ఎరిగిన యోబు స్నేహితులు ఈ సందర్భంగా తమ అసలు సంగతిని బయటపెడుతున్నారు. నా స్నేహితులకు నేను ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాను. మంచిది. మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము యోబు గ్రంథం 2వ వచనం. నా ప్రాణము సమసిపోయిను, నా దినములు తీరిపోయిను, సమాధి నా నిమిత్తం సిద్ధమై ఉన్నది. యోబు మాట. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. నా శరీరాన్ని చూసుకుంటే నా దినాలు అయిపోయాయి, సమాధి నాకు సమీపంగా ఉందేమో అని అనిపిస్తుంది. దానికంటే మించి ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు. అంటే బతికినప్పుడు నేను ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాను, నా బ్రతుకు ఎగతాళిగా కనిపిస్తుంది, నా స్థితి ఎగతాళిగా కనిపిస్తుంది. అందుకు నేను ఏమాత్రం కూడా కారణభూతుడను కాను. నా మాటలు ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాయి. నేను చనిపోతే కూడా ఓ ఎగతాళి మనిషిని పడవేసినట్లు నన్ను పడవేస్తారు, ఓ ఎగతాళి మనిషిని పాతి పెట్టినట్లుగా నన్ను పాతి పెడతారు. ఇదే యోబు అంటున్న మాట. అయ్యో, తన యథార్థమైన స్థితిని బట్టి ఎగతాళిని అనుభవించవలసి వచ్చినా? ఈ యోబు జీవితాన్ని గూర్చి ఆలోచన చేస్తూ అతడు ఎన్ని రకాలుగా పరీక్షించబడ్డాడో అని ఆలోచిస్తే అతడు అనేక రీతులుగా పరీక్షించబడ్డాడు అని చెప్పగలం. ఆస్తి విషయంలో అతడు పరీక్షించబడ్డాడు, సంతాన విషయంలో అతడు పరీక్షించబడ్డాడు, ఆరోగ్య విషయంలో అతడు పరీక్షించబడ్డాడు, అట్లాగే తన భార్య వలన అతడు పరీక్షించబడ్డాడు లేదా శోధించబడ్డాడు, తన స్నేహితుల వలన అతడు పరీక్షించబడుతున్నాడు, శోధించబడుతున్నాడు. తన స్నేహితుల వలన. ఆదరించవలసిన స్నేహితులు బాధించడం ప్రారంభం చేశారు. విచారకరమైన విషయం. యోబుకు అర్థమైంది, దేవుడే ఆయన నన్ను ఈ పరిస్థితికి అప్పగించినప్పుడు వాటన్నిటినీ సహించవలను అనే సంగతి అర్థమైంది. కానీ తన స్నేహితులకు జవాబు ఇవ్వడానికి కారణం ఏమిటంటే, తాను వారికి జవాబు ఇవ్వకపోతే వారి వాదనే కరెక్ట్ అవుతుంది. తాను మాత్రమే కాదు జవాబు ఇవ్వటం, తాను మాత్రమే ఖండించడం కాదు, కడకు దేవుడు కూడా వారి మాటలను ఖండించినాడు. జోబ్ వాజ్ రైట్. యోబు తాను మాట్లాడిన మాటలన్నిట్లో కూడా కరెక్ట్. ఎందుకంటే నా సేవకుడైన యోబు నన్ను గూర్చి పలికినట్టుగా మీరు యుక్తమైన మాటలు పలకలేదన్నాడు. కాబట్టి యోబు స్నేహితుల మాటలన్నీ కూడా గాలి మాటలని యోబు ఆరోపించినట్లు, అవన్నీ కూడా తప్పిదమైన మాటలని, పనికిమాలిన మాటలని
యోబు మాట్లాడమే కాదు, యోబు మాట్లాడిన మాటలకు దేవుడు ముద్ర కూడా వేశాడు. ఆ మాటలన్నీ మాట్లాడినందుకు వెళ్ళండి మీరు యోబు దగ్గరికి. అంటే యోబు మమ్మల్ని క్షమించు అని అడగమన్నట్టుగానే ఉంది. మా పక్షంగా నీవు కనుక బలి అర్పించకపోతే దేవుని శిక్షను మేము అనుభవిస్తాం యోబు, దయచేసి మమ్మల్ని క్షమించు. అండర్స్టాండింగ్ లేక, సరైన అవగాహన లేక నేనేదోదో మాట్లాడాం కాబట్టి మమ్మల్ని దయచేసి క్షమించు అన్నట్లుగా వారు యోబు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎటువంటి వారయ్యారు? ఎగతాళి చేయు మనుషులు అయ్యారు. ఇందాకటి మాట గుర్తు చేసుకోవాలి. దుర్దశలో ఉన్నవాన్ని తిరస్కరించుట క్షేమం గల వారు యుక్తమని అనుకుంటారు. దీనదశలో ఉన్నవాన్ని తిరస్కరించడం, పట్టించుకోకుండా పోవడం అది సాధారణమే, మామూలే అని అనుకుంటారట క్షేమం కలిగిన వాళ్ళు. కానీ క్షేమం కలిగిన వాడే దుర్దశలో ఉన్నవాన్ని పట్టించుకోవాలి. ఈ దుర్దశలో ఉన్నవాడు క్షేమం కలిగిన వానికి పరీక్ష. ఈ పరీక్షలో యోబు ఎప్పుడో నెగ్గాడు, యోబు స్నేహితులు మాత్రం విఫలులు అయ్యారు, ఫెయిల్ అయిపోయారు. చివరిగా యోబు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాడు. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చును వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పాదముగా చేసి ఉన్నాడు. తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చును. ఎవడు తన స్నేహితులకు ద్రోహము చేయునో వాని పిల్లల కన్నులు క్షీణించును. దోపుడు సొమ్ముగా ఇచ్చుంటే తన స్నేహితులను దోచుకోవటం, తన స్నేహితుని దోపుడు సొమ్ముగా ఇవ్వడం. తన స్నేహితునికి ఎవడు ద్రోహం చేస్తాడో వాని పిల్లల కన్నులు క్షీణిస్తాయి అని మాట్లాడుతున్నాడు. అంటే యోబును వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అంతే. యోబును వారు హేళన చేస్తున్నారు, తమ ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభం చేశారు. కాని వాణిని, అందుకు యోగ్యుడు కాని వాణ్ణి ఎగతాళి కానీ లేదా దూషించడానికి ఏమాత్రం కూడా యోగ్యుడు కానటువంటి వాణ్ణి ఆ విధంగా మాట్లాడడం అది తగని పని. ఇంకా యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుచున్నాను. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకము ఆయను. మీరందరూ నా యొద్దకు రండి, మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడలేదు. ఇదే ఆయన మాట్లాడుతున్నాడు. మీలో జ్ఞానవంతుడు ఒక్కడు లేడు. అంత ఒకే కోణములో ఆలోచిస్తున్నవారే కానీ ఇట్లెందుకు ఉండకూడదు అని యువతల వైపున వచ్చిన వారు కాదు కదా మీరు. జ్ఞానవంతుడు ఒక్కడు లేడు. ఆదరించే స్నేహితుడు, జ్ఞానము కలిగిన స్నేహితుడు, పట్టించుకుండే స్నేహితుడు, నమ్మకమునకు ఆస్పదమైన స్నేహితుడు ఉంటే ఎంత బాగుంటుంది అని యోబు విలపిస్తూ ఉన్నాడు. యోబు మాటల్లో ఆఖరికి వస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 1వ వచనం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మీరు మాటల చేత నలగొడుతురు, ఇంకెంతకాలం సిగ్గులేక మీరు నన్ను బాధించుదురు. నేను తప్పు చేసినడల్లా నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా మీద నేరము మోపుదురా. నీకంటే మేమే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే. ఒక చిన్న అవకాశం ఒక అల్పునికి దొరికితే, ఒక చిన్న అవకాశం ఒక అల్పునికి దొరికితే వాడి మాటలను మనం భరించలేం. తన సంగతి కంటే మించి తన ఎదుటివాని సంగతిని ఎక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. యోబు దేవునిని బట్టి ఈ శ్రమను అనుభవించుతున్నాడనే సంగతిని వాళ్ళు మర్చిపోయారు. యోబు ఇలా ఉన్నాడంటే ఏవో చేశాడు, అందుకే ఇదంతా అతడు అనుభవిస్తూ ఉన్నాడు అని యోబు మీద తమను తాము హెచ్చించుకోవడం వారు ప్రారంభం చేశారు. యోబు ఈ మాటలని పలుకుతూ ఉన్నాడు. నా మీద హెచ్చించుకుంటారా? దేవుడు నాకు కలిగించిన ఈ బాధలో మీరు నా మీద హెచ్చించుకుంటారా?
ఇంకా ఏమన్నాడు ఆయన? 21, 22 వచనాలు. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలుపడుడి, నా స్నేహితులారా నా మీద జాలుపడుడి. నా శరీర మాంసం పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముచున్నారు? నా స్నేహితులారా నా మీద దయ చూపించండి. దేవుడు తరిమింది చాలు, మీరు తరమకండి నన్ను. ఈ మాటలని యోబు తన స్నేహితులను గురించి మాట్లాడాడు. ఏదేమైతేనేమి తన మీద హెచ్చించుకున్న ఆ స్నేహితులను కిందికి దించాడు యోబు. వారి మాటలని నిష్ప్రయోజనం అనే సంగతిని రుజువు చేసినాడు యోబు. బాధించువాడు తప్పిదమునకై బాధించబడలేదని, బాధించువాడు నీతి నిమిత్తమై బాధించబడుచున్నాడని యోబు రుజువు చేయగలిగినాడు. యేసు ప్రభు చెప్పిన మాటలవే, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన తన్ను తాను అప్పగించుకొని. విశ్వాసమునకు పరీక్షలు సాధారణం. ఆ పరీక్షలో గెలవడం అన్నటువంటిది విశ్వాసి స్థితి మీద ఆధారపడి ఉంటుంది. పరీక్షలో గెలవడం అనేటువంటిది విద్యార్థి చదువు మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసమునకు కరుగు పరీక్ష, ఇది మహదానందమని మీరు ఎంచుకోనండి. అది దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం. ప్రియులారా, స్నేహితులను గద్దించుచు దండించుచు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ స్నేహితులు తమ స్నేహితుని మనస్సును గ్రహించలేకపోయాడు. కానీ తన శిష్యులను స్నేహితుడు అని పిలిచాడే ప్రభు. నేను ఇక మీదట మిమ్మలను దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకు స్నేహితుడు? స్నేహితుని మనస్సు స్నేహితునికే కదా తెలిసేది. నా చిత్తాన్ని మీరు జరిగించండి అంటూ ప్రభు తన శిష్యులకు చివరి దినమున ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు. ఒక మనిషికి స్నేహితుడు కావడం సాధారణమైన విషయం. కానీ మనుషుల్లో కూడా ఒక సామాన్యమైన వాడు ఘనమైన వానికి స్నేహితుడు కావడం అది సాధారణమైన సంగతి కాలేడు. కానీ దేవుడు మనిషికి స్నేహితుడయ్యాడే ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు మనిషికి స్నేహితుడయ్యాడా? అవును. ఆ సంగతిని మనం దేవుని వాక్యం నుంచి వింటున్నాం. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. ఇది అబ్రహామును గురించి వ్రాయబడిన మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులను చూచి ఆ చివరి దినాన పలికినటువంటి మాట, మేడగదిలో ఆయన తన శిష్యులతో పలికిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. మీరు నాకు స్నేహితులు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రభు తన శిష్యులను స్నేహితులను పిలిచాడు. అబ్రహామును గురించి వ్రాయబడిన మాట, దేవుడు అతన్ని తన స్నేహితులని పిలిచాడు. దేవుని మనసెరిగి అబ్రహాము మసలుకున్నాడు. కుమారుని బలిగా అర్పించమంటే ఎస్ అన్నాడు. మరొక మాట లేదు, మారు మాట లేదు. లేచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అట్లాగే వెళ్ళాడు. నేను నీకు చూపించు దేశం, ఏ దేశానికి వెళ్ళవలనో ఎరుగక బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ జీపీఎస్ సిస్టమ్ దేవుడే కాబట్టి దేవుని చూస్తూ వెళ్ళాడనమాట, దారి కనుక్కున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్నేహితులని పిలువబడ్డారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం కూడా ఆయనకు స్నేహితులం. ఎందుకంటే ఆయన మనస్సు ఎరుగుతాం కాబట్టి. ఇక మీదట నేను మిమ్మలను దాసులను పిలవక స్నేహితులను పిలుస్తాను. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన మనకంటే మించిన ప్రేమ గలవాడేవాడు. అవును,
మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సెలువులో తన్ను తాను అప్పగించుకున్నాడు, అర్పణ గావించబడ్డాడు. సజీవుడై ఆయన తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఆయన మనస్సు కలిగిన వారమై ఆయనకు స్నేహితులం అవుతాం. మనిషితో స్నేహం ఒకవేళ జారిపోవచ్చునేమో, ఏ కారణాన్ని బట్టి అయినా, అవతలి వారి బుద్ధి వలనైనా లేదా యువతలి వారి బుద్ధి వలనైనా మన స్నేహం దేవునితో జారిపోకూడదు. స్నేహాలన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంది. ప్రభుతో స్నేహంతో మాత్రం ఫుల్ స్టాప్ లేదు. అది ఆగిపోని నిరంతర స్నేహం. ఎవరైనా సరే యోబు స్నేహితుల్లాగా మాట్లాడవచ్చు, విడిచిపెట్టవచ్చు. కానీ ఆయన మాత్రం ఆదరించేవాడు, ఆయన ప్రేమించేవాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు తగిన స్నేహితుడు. ఆ ప్రియ రక్షకుణ్ణి ఇంకా విశ్వసించకపోతే ఆయన చెంతకు రావాలని మనవి. ఆయన విశ్వాసం ఉండి ఉంటే ఆయన కొరకు జీవించాలని, ఆయనతో ఇంకా స్నేహం చేయాలని, ఆయన మనస్సును ఎరగాలని, ఆయన మనస్సుని ఎరిగి ఆయన చిత్తాన్ని జరిగించాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. అలాగే మనవి చేయబడుతూ ఉన్నాం. అట్టి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాల్లో మేము గ్రహించగలుగునట్లుగా మీ దాసుడైన యోబును గూర్చి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన యథార్థ జీవితం, నిష్కళంక జీవితం, ఉన్నతమైన జీవితం మాకు మీరు ఆదర్శంగా ఉంచేందుకు మీకు స్తోత్రాలు. మీ కృప కొరకై కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు ప్రేమ కలిగిన తండ్రి, మరి మేము విన్న ప్రతి మాటను మా హృదయాలకు అన్వయించుకొని జీవించుటకు సహాయం చేయండి. విశ్వాసమునకు పరీక్ష కలుగుతుందని మీ వాక్యం చెప్పిన మాటను మా మనస్సులో ఉంచుకొని మేము పరీక్షించబడుచున్నప్పుడు ఆ శోధనలో అది మహదానందమని ఎంచుకున్నటకు సహాయం చేయమని ప్రార్థన. అలాగే మా ప్రేమైన తండ్రి, కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని దర్శించండి. దీనస్థితిలో ఉన్నవారిని తృణీకరించకుండా ఆదరించడం క్షేమకరమని మీ వాక్యం చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ అలాగున బ్రతుకుటకు సహాయించి, అలాగే మా మాటలు అపహాస్యమైనవిగా, అజ్ఞానంతో నిండినవిగా ఉండకుండా జ్ఞానయుక్తమైన మాటలు పలికి ఆదరించుటకు సహాయం చేయండి. కనికరం చూపించి దీవించండి, బలపరచండి. మీ మనస్సును ఎరిగి మీకు స్నేహితులుగా నిరంతరం జీవించుటకు సహాయం చేయమని, కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొంచు ఆదరించమని మా మనవులు అంగీకరించుదని, మీ మాటలు విన్న వారిని దర్శించండి, దీవించి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదురు, ఎవరికి ఎట్టి ఆదరణ కావాలనో మీరు ఎరుగుదురు. అట్టి ఆదరణను వారికి అనుగ్రహించి దర్శించమని వేడుకొనుచున్నాం. సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మరి ప్రస్తుత పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కరోనా రోగంతో బాధపడుతుండగా కనికరం చూపించండి. మీరే బాగు చేయమని అడుగుతున్నాం. వ్యాధితో మంచం పట్టిన వారిని దర్శించండి, లేవనెత్తండి. మృతి చెందిన కుటుంబాలకు ఆదరణ కలిగించండి. నిరాశ్రయులను జ్ఞాపకం చేసుకునండి, ఆదరించి ఆశ్రయం కలిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుతారని, మీ సంకల్పం అయితే మేము మరలా కలుసుకొని సంతోషించుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ.